జాబిలమ్మ నీకు అంత కోపమా టిటిడిన్ టిటిడిన్. ఈ మూవీ రివ్యూ ఇద్దాం భయ. బేసిక్గా మూవీ అనేది మనకు థియేటర్లో ఇప్పుడు రన్ అవుతుంది. అండ్ గోల్డ్ అండ్ స్పారో అనుకుంటే ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ కూడా ఈ ఫిలింలోదే. సో ఇదన్నట్టు ఇక మెయిన్గా నాకైతే ఫిలిం ఎలా అనిపించింది అంటే చాలా బాగా నచ్చింది భయ. నిజం చెప్తున్నాను, చాలా బాగా నచ్చింది. అండ్ ఏమో థియేటర్లలో అయితే ఈ మధ్య నాకు అన్ని ఫిలిమ్స్ నచ్చేస్తున్నాయి, మరి ఎందుకు నాకు తెలియట్లేదు. డ్రాగన్ ఫిలిం చూసాను, అది బాగా అనిపించింది, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అని, మన ప్రతిభ రంగనాథన్ గారిది. సో ఈ ఫిలిం నెక్స్ట్ చూసాను, ఈ ఫిలిం కూడా నాకు నచ్చేసింది. సో నెక్స్ట్ బాపు అనే ఫిలిం ఉంది, సో దానికి చూడాలా. సో ఓకే, సో డైరెక్టర్ బై మన ధనుష్ గారు, మీకు తెలిసే ఉంటుంది. మెయిన్గా స్టోరీ విషయానికి వస్తే ప్రభు అనే క్యారెక్టర్ బై, తను ఒక చెఫ్. తన లైఫ్లో ఒక నీలాన క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఏమైందనే స్టోరీ. ఓకేనా, ఇంతకు మీకు ఎక్కువ నేను చెప్పదలుచుకోలేను అదన్నట్టు. మెయిన్గా చెప్పుకోవాలంటే చాలామంది క్యారెక్టర్స్ ఉంటాయి. అమూల్ బేబీ అనే క్యారెక్టర్, సో మీకు తెలిసే ఉంటుంది. అదే మన ప్రేమలో ఉన్న సినిమాలో వచ్చిందో ఫ్రెండ్ క్యారెక్టర్లో, సో తన క్యారెక్టర్ కానివ్వచ్చు. ఇంకా చాలామంది క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క క్యారెక్టర్ నిజం చెప్తున్నా చాలా ఫన్ ఉంటుంది. ఫన్ అంటే ఫన్, ఆ క్లైమాక్స్ పోర్షన్ కానివ్వచ్చు, ఇంటర్వెల్ పోర్షన్ కానివచ్చు, సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కానివ్వచ్చు. సో ఇలా చెప్పుకుంటే కొన్ని సీన్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ మన ప్రభు అనే క్యారెక్టర్ అన్న చూడండి. సో తిన క్యారెక్టర్ గురించి చూసుకుంటే లైక్ ధనుష్ గారు ఇప్పుడు ఇలా అయిదాం అనుకున్నప్పుడు చెఫ్ అయిదాం అనుకున్నారంట. సో అదే క్యారెక్టర్ ఇక్కడ కూడా రిప్రజెంట్ చేయడము. సో అండ్ అదే కాదు, కొంచెము కొన్ని మాటలు కూడా లైక్ ఏంటంటే రఘువరన్లో కొన్ని మాటలు ఎలా ఉంటాయో, సో ఆ డైలాగ్స్ అలా 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 చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సో అలా అయితే కొంచెము మనకైతే కనెక్ట్ అవుతుంది ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. మెయిన్గా చెప్పాలంటే మీ ఫ్రెండ్ గాడు లేకపోతే మీ ఫ్రెండ్స్ని తీసుకొని మీ థియేటర్లోకి వెళ్ళి చూస్తే యూ విల్ బి ఎంజాయ్ ది ఫిలిం అని చెప్తాను, అది మాత్రం పక్కా చెప్తాను. మూవీలో గోల్డ్ అండ్ స్పారో అని సాంగ్ అన్నది చూడండి మీకు ఫస్ట్లో, సో స్టార్టింగ్లో. సో ఆ సాంగ్ కూడా మీకు ఈ ఫిలింలో ఉంది కాబట్టి కొంచెము అది కొంచెం ఎంజాయ్ చేస్తారు ఆ సాంగ్ కూడా. లైక్ ఏంటంటే మనకు తెలుసు, మనకు వచ్చిన తర్వాత ఎంత బాగా అట్రాక్ట్ చేసిందో సాంగ్. సో ఈ ఫిలింలో అది చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మూవీ గురించి చెప్పాలంటే చెప్తున్నా కదా భయ్య, అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. మీరు ఫిలింని వెళ్ళి చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుందని చెప్తాను. ఇంక్లూడింగ్ టు సాంగ్స్ కూడా నాకైతే వావ్ అన్నట్టు అనిపించింది, అంటే బాగా ఉంది. సో అదన్నట్టు ఓవరాల్గా ఈ జాబిలమ్మ నీకు అంత కోపం అనే మూవీ రివ్యూ. అనికి ఎక్కువ కూడా నేను సాగదీయదలుచుకోలేను, ఏవో కొన్ని పాయింట్స్ చెప్పేసాను, రివ్యూని ఎండ్ చేసాను. ఎందుకంటే ఇంకా పాయింట్స్ చెప్తే, ఇంకా డెప్త్గా చెప్తే మీకు ఆల్మోస్ట్ ఏం మొత్తం సోది చెప్తున్నట్టు అనిపిస్తుంది. సో అదే కొన్ని కొన్ని పాయింట్స్ చెప్పేసాను ఇదన్నట్టు ఓవరాల్గా. అండ్ స్టార్టింగ్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మూవీ అయితే చాలా అనిపించింది. మైనస్ థింగ్స్ ఏమైనా ఉన్నాయంట, లైక్ మైనస్ పాయింట్స్ అని అంటే కొన్ని కొన్ని దగ్గర డ్రాగ్ చేసినట్టు అనిపించింది అంతే, అంతకుమించి ఏమనిపించలేదు. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడాలంటే నేను అంత అబ్జర్వ్ చేయలేను. సో మెయిన్గా నేనైతే ఫిలిం కనెక్ట్ అయ్యాను, అబ్జర్వ్ దో సీన్స్ అని చెప్పచ్చు. సో ఓవరాల్లీ ఈ ఫిలిం రివ్యూ ఇది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లేకపోతే మీ ఇష్టం. దట్స్ ఇట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డ్రాగన్ అనే మూవీ రివ్యూ కూడా ఉంది, వెళ్తే చూడండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే ఇప్పుడు ఎండ్లో కనిపిస్తుంది.